ఆంధ్రప్రదేశ్‌లో ఒక ఆలయం ఉంది. అక్కడ ఒక నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందట. అక్కడ కాకులు కూడా అడుగు పెట్టవట. గాలి ఎంత ఉన్నా దీపమారదట. ఇక ఇది కేవలం భక్తి కథేనా? లేదా సైన్స్‌కు సవాలు విసిరే నిజమా? ఈరోజు మనం తెలుసుకునబోయేది యాగంటి టెంపుల్ పూర్తి రహస్యాలు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాల కొండల మధ్యలో ఉన్న ఈ యాగంటి క్షేత్రం 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర రాయలు మరియు బుక్కరాయలు నిర్మించారు. ఆ కాలంలో రాళ్లను మలిచిన తీరు, గోపురాల నిర్మాణం మన పూర్వీకుల అద్భుతమైన ఇంజనీరింగ్ కు నిదర్శనం. ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సాధారణంగా శివాలయాల్లో శివుడు లింగ రూపంలో ఉంటాడు. కానీ ఇక్కడ ఉమామహేశ్వరుడు అంటే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కలిసి ఒకే విగ్రహంలో కనిపిస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది. అగస్త్య మహర్షి ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకున్నాడు. కానీ విగ్రహం చెక్కుతున్నప్పుడు స్వామివారి కాలి బొటన వేలు విరిగిపోతుంది. అది చూసి బాధపడిన అగస్త్య శివుడి కోసం తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై, అగస్త్య, ఈ ప్రదేశం కైలాసానికి సమానమైనది. ఇక్కడ నేను ఉమామహేశ్వరుడిగా కొలువు తీరుతాను అని చెప్పడంతో ఈ విగ్రహం వెలిసింది. ఇక విరిగిపోయిన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని పక్కనే ఉన్న గుహలో ప్రతిష్టాపించాడు. యాగంటి అనగానే అందరికీ గుర్తుకొచ్చేది ఇక్కడి నంది. పురావస్తు శాఖ పరిశోధనల ప్రకారం ఈ విగ్రహం ప్రతి 20 ఏళ్లకు ఒక అంగుళం పెరుగుతుంది. సైన్స్ ప్రకారం ఈ రాయికి సీలికా గుణం ఉండడం వల్ల ఇలా జరుగుతుందని చెబుతుంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం మాత్రం కలియుగాంతంలో ఈ నంది ప్రాణం పోసుకొని రంకె వేస్తుంది. అప్పుడు కలియుగం అంతమవుతుంది అని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా కాకులు కనిపిస్తాయి, కానీ యాగంటిలో ఒక్క కాకి కూడా అడుగు పెట్టదు. అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు కాకులు అరిచి ఆటంకం కలిగించాయట. దాంతో ఆయన ఈ ప్రాంతంలో కాకులు తిరగకూడదని ఆయన శాపం ఇచ్చారు. శనిదేవుడి వాహనం కాకి కాబట్టి ఇక్కడ శని ప్రభావం అస్సలు ఉండదు. కొండలపై నుండి నీరు నిరంతరం ప్రవహిస్తూ నంది నోటి ద్వారా ఒక పుష్కరిలోకి చేరుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో, దాని మూలం ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఏ కాలంలోనైనా ఆ నీరు ఎండిపోదు. యాగంటి క్షేత్రంలో గాలి ప్రవాహం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా కొండల మధ్య ఉండడం వల్ల గాలి ఎప్పుడు వీస్తూనే ఉంటుంది. కానీ ఆలయ ప్రాంగణంలో కొన్ని నిర్దేశిత ప్రాంతాల్లో వెలిగించిన దీపాలు ఎంత గాలి వీచినా అస్సలు ఆరిపోవు. దీనిని భక్తులు క్షేత్రమహిమగా, స్వామివారి శక్తిగా భావిస్తారు. సాధారణంగా బయట దీపం పెడితే కొద్దిపాటి గాలికే ఆరిపోతుంది. కానీ ఇక్కడ గాలి వేగం ఎక్కువగా ఉన్న దీపం స్థిరంగా వెలగడం అనేది ఒక గొప్ప వింత. కర్నూలు జిల్లా ఎండల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేసవి కాలంలో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ దాటుతుంది. కానీ యాగంటి గుహల లోపలికి వెళ్తే పరిస్థితి వేరేలా ఉంటుంది. బయట బాణుడు బగబగ మండుతున్న ఈ 3 గుహల, అగస్త్య, వెంకటేశ్వర, బ్రహ్మంగారి గుహల లోపల మాత్రం ఏసీ వేసినట్లు చల్లగా ఉంటుంది. 3 గుహల అంతరార్థం అంటే, అగస్త్య గుహ 120 మెట్లు ఎక్కి వెళ్తే అగస్త్య మహర్షి తపస్సు చేసే చోటు కనిపిస్తుంది. ఇక్కడ ప్రశాంతత మిమ్మల్ని మరొక లోకానికి తీసుకువెళ్తుంది. వెంకటేశ్వర గుహ, భిన్నమైన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడే ఉంటుంది. తిరుమల కంటే ముందే వెలిసిన స్వామిగా దీనిని భక్తులు కొలుస్తారు. ఇక వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ, ఇది అత్యంత రహస్యమైన గుహ. బ్రహ్మంగారు తన కాలజ్ఞానాన్ని ఇక్కడే రాశారు. ఈ గుహలో ఉన్న చిన్న దారులు పాతాళానికి లేదా ఇతర రహస్య ప్రాంతాలకు దారితీస్తాయని నమ్ముతారు. వీరబ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానం ప్రకారం ఈ నంది భవిష్యత్తులో ప్రాణం పోసుకొని రంకె వేస్తుందట. అది కలియుగాంతానికి సంకేతమని చెబుతారు. సైన్స్ ప్రకారం ఇది రాళ్ల గుణం వల్లే జరిగేదని చెబుతుంటే, భక్తులు మాత్రం ఇది దైవ మహిమ అని అంటారు. మరి నిజమేది? సైన్స్ కు ఆధ్యాత్మికతకు మధ్య జరిగే ఈ అద్భుతమైన యుద్ధమే యాగంటి క్షేత్రం. మరి ఆ నంది రంకె వేస్తుందా? కలియుగాంతం జరుగుతుందా అనేది కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.